అందరికీ నమస్కారం అండి. మనం గత కొన్ని రోజులుగా రాజధానిలో జరిగినటువంటి నష్టాలపైన వరుసగా వీడియోలనైతే రిలీజ్ చేస్తూ ఉన్నాము. అవి నేను మీకు వివరంగా వివరిస్తూ చూపిస్తూ ఉన్నాను. రాజధానిలో జరిగినటువంటి నష్టం, వృధా అయినటువంటి ప్రజా సంపద గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నామండి. దానిలో భాగంగానే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ టన్నెల్స్, వాటర్ పైపులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాజధానిలో నేను అలా తిరుగుతూ ఉండగా నాకు కనిపించిన దృశ్యం ఇది. ఇవన్నీ వాటర్ టన్నెల్స్ అండి. నీటిని కృష్ణానది నుంచి అమరావతి రాజధానిలోకి తరలించడం కోసం ఏర్పాటు చేసినటువంటి టన్నెల్స్ ఇవన్నీ. ఇక్కడ ఈ టన్నెల్స్ అన్నీ కూడా ఎంత సంఖ్యలో ఉన్నాయి అనే విషయం చెప్పాలంటే కష్టమేనండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న టన్నెల్స్ అన్నీ మనం లెక్క పెట్టాలి అంటే లెక్క వేయలేనన్ని ఉన్నాయి. ఎందుకంటే ఎందుకు లెక్క వేయలేము అని కూడా మనం మీకు ఆన్సర్ చెప్తాను. ఇక్కడ పూర్తిగా అయితే జంగిల్ క్లియరెన్స్ అయితే అవ్వలేదు. ఇక్కడ ఈ టన్నెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ ఎందుకు జరగలేదు అని అంటే, ఈ ప్రాంతంలో చాలా వస్తువులు, చాలా మిషనరీలు, రాజధాని కన్స్ట్రక్షన్ కోసం తీసుకొచ్చినటువంటి మిషనరీలు కానీ, వస్తువులు కానీ చాలా ఉన్నాయండి. అందువలన అవన్నీ అక్కడ జంగిల్ క్లియరెన్స్ చేయడానికి కుదరలేదు. అవన్నీ మాన్యువల్గా చేయవలసిన క్లియరెన్స్. అందువలన జంగిల్ క్లియరెన్స్ అనేది పూర్తిగా ఈ ప్రాంతంలో జరగలేదని నేను చెప్తున్నాను. ఇక ఈ టన్నెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ చెట్లలో మీకు కనిపిస్తున్నటువంటి చెట్లలో ఇంకా చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. అవన్నీ మనం లెక్క పెట్టలేం. మీకు చూపించగలిగినంత వరకు మాత్రం చూపిస్తున్నాను. ఇక్కడ మనం చూస్తున్న ఈ టన్నెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా పెద్దవండి. ఈ ఐరన్ టన్నెల్స్ ఇవి మనం రోడ్డు మీద అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఇదే ఒక కంటైనర్లో, ఒక ట్రాలీలో ఒక టన్నెల్ మాత్రమే తీసుకొస్తారు. అంటే అంత పెద్ద టన్నెల్స్ అవి. ఇక్కడ గుట్టలుగా అలా డంప్ చేయబడ్డాయి. ఇవన్నీ నేను మీకు ఇంకా ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తున్నాను. వీటన్నిటికీ ఎలాంటి హాని జరగలేదు, తుప్పు పట్టలేదు. ఇవన్నీ వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి, నిజాలు మాట్లాడుకోవాలి. మొన్న లాస్ట్ వీడియోలో తుప్పు పట్టిపోతున్న, పాడైపోతున్న వాటి గురించి వివరంగా వివరించాను. కానీ ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ టన్నెల్స్ చాలా మందంగా కూడా ఉన్నాయండి. వీటికి ఏం కాలేదు. వీటిని నిరభ్యంతరంగా వాడుకోవచ్చని నాకు అనిపించింది. చూస్తున్నారుగా ఇక్కడ ఎన్ని టన్నెల్స్ ఉన్నాయో. ఇక్కడ చుట్టూ నేను నిలబడిన ప్రాంతంలో చుట్టూతా ఉన్నాయండి ఈ టన్నెల్స్. చాలా సంఖ్యలో ఉన్నాయి. రాజధాని అమరావతికి నీరు ముఖ్యం కనుక వీటన్నిటిని కృష్ణానది నుంచి రాజధానిలోకి నీరును తీసుకురావడం కోసం ఏర్పాటు చేసిన టన్నెల్స్ ఇవి. చూస్తున్నారుగా, వీటన్నిటికీ తుప్పు పట్టలేదు. చాలా బాగున్నాయి, వాడుకోవడానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ ల్యాండ్ మార్క్ ఎక్కడ అనంటే విట్ కాలేజీకి అత్యంత దగ్గరగా ఉందండి ఈ ల్యాండ్ మార్కు. ఇవి డంప్ చేసినటువంటి ఏరియా. కావాలంటే మీరు కూడా వెళ్ళి చూడవచ్చు. ఇక మీకు ఈ టన్నెల్స్తో పాటు ఇవన్నీ కూడా ఇక్కడ డంప్ చేయబడ్డాయండి. ఇవన్నీ వాటర్ పైప్ లైన్స్కి సంబంధించినటువంటి సామాగ్రి. వీటన్నిటినీ ఈ ఉన్న ప్లేస్ నుంచి ఎక్కడికో అయితే తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుందండి. వీటన్నిటినీ అదిగోండి ఈ క్రేన్ సాయంతో లారీలోకి లోడ్ చేసి అవసరమైన ప్లేస్కి తీసుకెళ్తూ ఉన్నారు. అంటే మనకు అందుతున్నటువంటి సంకేతాలు ఏంటంటే రాజధాని పనులు ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. మన జంగిల్ క్లియరెన్స్ కావచ్చు, తర్వాత ఐకానిక్ టవర్స్లో డీవాటరింగ్ కావచ్చు, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వస్తువుల తరలింపు కావచ్చు. ఇవన్నీ కూడా అతి త్వరలో రాజధాని పనులు మొదలు కాబోతున్నాయి అనేటువంటి సంకేతాలండి. మనం చూస్తున్నటువంటి
ఈ వస్తువులు ఇవి కూడా పాడైపోలేదు, ఇవి కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. అంటే క్వాలిటీ మెయింటైన్ చేశారు. ఈ 7 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం ఏవైతే పనులు జరిగాయో వాటిలో క్వాలిటీ అనేది మెయింటైన్ చేశారు. కాకపోతే పొద్దస్తమానం నీటిలో ఉన్నటువంటి ఐరన్ మాత్రం తుప్పు పట్టింది. ఇదండి ఇప్పుడు మీకు నేను చూస్తున్నటువంటి వీడియో గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి వీడియోలు కావాలో మీరు కామెంట్ చేస్తే నేను ఆ వీడియోలని మీకు రిలీజ్ చేస్తూ ఉంటాను. అమరావతి గురించి కొత్త అప్డేట్లని మీకు అందిస్తూ ఉంటాను. కొత్త అప్డేట్లని అందిస్తూ ఉంటాను. వాటితో పాటుగా ఇలా వృధా అయిపోతున్నటువంటి ప్రజా సంపద గురించి కూడా నేను మీకు వరుసగా వీడియోలను అయితే రిలీజ్ చేస్తూ ఉంటాను. అమరావతిలో ఇంకా పనులు మొదలవ్వలేదు కనుక ఎలాంటి అప్డేటు ఇవ్వలేకపోతున్నాను. కానీ వృధా అయిపోతున్నటువంటి సంపద గురించి అయితే నేను మీకు వివరంగా వివరిస్తూ ఉంటాను. అంతేనండి. అందరికీ మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ ఆల్.